ఈ కృతజ్ఞత పూర్ణ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే దేవుడు మా జీవితంలో మేలుకులకి అది జ్ఞాపకం చేసుకొని ఈ కూడిక పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరం ఆగస్టు 15 ఉపవాస ప్రార్థన ప్రారంభమవుతాయి 53 రోజులు. ఆ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఒక అంశం పెట్టుకొని ఉంటారన్నమాట. ఆ అంశం పెట్టుకొని ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ముగింపు లోపల ఖచ్చితంగా గొప్ప కార్యం చూస్తారు. నేను కూడా ఒకే ఒక అంశం పెట్టా, నా వివాహం విషయంలోనే అంశం పెట్టుకొని ప్రార్థన చేసుకో, మీ చిత్తంలో ఉన్న వ్యక్తిని తీసుకోండి, అంతేగాని నేను సేవకుడిని చేసుకోవాలి అని ఎప్పుడు ఆశపడలేదు. దేవుడు నమ్ముకున్న వ్యక్తిని చేసుకోవాలని ఆశపడలేదు. కానీ ఒక్కటి అడిగాను, బ్రతికితే నీ కొరకు, చావైనా నీ కొరకు, తెగింపు కలిగి రోషము కలిగి నీ సేవలో అన్నిటిని పక్కన పెట్టి నీ ఉంటే చాలు అని బ్రతికే వ్యక్తిని చూపించాయా అని ప్రార్థన చేశాను. ఉపవాసం ఉంది. మొదటి శుక్రవారమే స్టార్ట్ అయింది ఉపవాస ప్రార్థన కూడా. నేను ఆ రీతిగానే ప్రార్థన చేస్తూ కొనసాగుతూ ఉండగా నెక్స్ట్ వారానికి రెండో శుక్రవారం ప్రార్థనకి అప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నా, సేవకుల కుటుంబంలో పడాలంటే అదృష్టం ఉండాలి. నాకైతే ఆ యోగ్యత ఖచ్చితంగా ఉండదు. అందరూ సేవకులే, మామయ్య గారు అయితే తెలుసు, కానీ తాతయ్య వాళ్ళు అందరు సేవకులు అని నాకైతే తెలియదు. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, నీ చిత్తం లేదే వాళ్ళు అసలు ఫోన్ చేయరు, నీ చిత్తం లేదే వాళ్ళు ఇక్కడికి రారు, నీ చిత్తం అయితే మనం నడిపించు. నేనైతే ఏ యోగురాలు కూడా కాదు, దేని పనికి రాని ఆ సేవకుల కుటుంబంలో పడతాం అంటే మామూలు విషయం కాదు. నేనైతే అసలు సెట్ కాదయ్యి ఆ కుటుంబంలో అని ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు మా నాన్న చెప్పాడు అనమాట, ఏమని, వాళ్ళు నీ వాక్యాన్ని బట్టి నీ దగ్గర ఇక్కడ మన దగ్గరకు వస్తున్నారు అని. నేనేం బాధ్యతండి అయ్యా, జస్ట్ ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తే వచ్చి చూసుకొని వెళ్తారు, కానీ నిన్ను పట్టుకొని వాళ్ళు ఈ ప్రాంతం వస్తున్నారు. వాక్యం అనగా యేసయ్య, దేవుని పట్టుకొని వాళ్ళు ఈ ప్రాంతం వస్తున్నారు, నిన్ను పట్టుకొని ఈ ప్రాంతం వస్తున్నారు. నిజముగా ఇది నీ చిత్తం అయితే ఏ ఆటంకం లేకుండా జరిగించు. ఎందుకంటే చాలా మంది వివాహాలు ఎలా జరుగుతాయి అంటే అటు 7 తరాలు చూస్తారు, ఇటు చూస్తారు, చుట్టాలని చూస్తారు, బంధువులను చూస్తారు, ఎలాంటి వాళ్ళని అన్ని అడుగుతారు. కానీ ఏమీ అడగకుండా, ఏమీ తెలియకుండా జస్ట్ చెప్పిన వాక్యాన్ని పట్టుకొని వాళ్ళ ప్రాంతం రావడం జరిగింది. తాతయ్య నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, రాగానే నాకు అదే చెప్పారు, నీ వాక్యం చూస్తామమ్మా అని. నేనైతే మందిరంలోనే వాక్యం చెప్పాను, కానీ కొన్ని స్థలాల్లో మీటింగ్స్లో కూడా చెప్పాను. కానీ ఈ ఫోన్లో పెట్టిన వాక్యం, ఫోన్లో పెట్టిన షార్ట్ మెసేజ్లు కానీ వీడియోస్ కానీ ఈ విధముగా ఉపయోగపడతాయని మేము కళ్ళు కూడా ఊహించలేదండి. జస్ట్ దేవుడు పట్టుకొని ఈ ప్రాంతం వచ్చారు కాబట్టి నిజంగా ఇది నీ చిత్తం అయితే జరిగించయ్యా, లేకపోతే వద్దయ్యా. నేనైతే ఒకే వ్యక్తిని అడిగా, నీ కొరకు నిలబడాలి, నీ కొరకు చావైనా బ్రతికైనా సమర్పించుకొని నీతోనే ఉన్న వ్యక్తినే నువ్వు నడిపించయ్యా అని ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన చూస్తేనేమో జాబ్ చేయాలంటున్నాడు, అక్కడే పెళ్లి చూపుల్లోనే. నేనేమో ఒకటే ప్రార్థన చేసుకుంటున్నా, జాబ్ అంటున్నాడు యేసయ్యా, ఇదేమో సెట్ అయ్యేలా నాకైతే కనపడట్లేదు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. జాబ్ కాదు, సేవ కాదు, నీ కొరకు బ్రతకాలి. ఏదైనా కానీ జాబ్ అయినా సేవ అయినా నీ కొరకు బ్రతికే ఆలోచన ఉంటే చాలు, సమర్పణ కలిగిన జీవితం ఉంటే చాలు అని ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్నాక అందరి వివాహాలు చాలా తొందరగా జరిగిపోతాయి, చూస్తారు ఆ నెలలోనే పెళ్ళైపోయింది. మాదైతే రేపు ఆగస్టు 27కి సంవత్సరం. ఆగస్టు 27కి సంవత్సరం వాళ్ళు మమ్మల్ని చూసి నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, నీ చిత్తం అయితేనే వాళ్ళు వస్తారు, నీ చిత్తం కాకపోతే వాళ్ళు రారు. ఇక్కడ నడిపించిన వాడు నీవు, వివాహం జరిగించిన వాడు కూడా నీవు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మార్పు రావడానికి. ఎవరిలో మార్పు రావడానికి? మాలో మార్పు రావడానికి. ఇంకా
నేను రెడీ అవ్వలేదేమో, ఇంకా నేను వివాహం చేసుకోవడానికి రెడీ అవ్వలేదేమో, సరిగ్గా నేను లేనేమో, అందుకని దేవుడు ఆలస్యంగా ప్రార్థన చేసుకున్నా. అయ్యా, కుటుంబం ఏమో సేవకుల కుటుంబం, ఆయన ఏమో జాబ్ చేయాలంటున్నాడు, నేనేమో సేవ చేయాలనుకుంటున్నా. మా నాన్న ఒక్కటే మాట అన్నాడు, నేను నా కూతుర్ని ఒక సేవకుడికి ఇస్తాను కానీ జాబ్ చేసే వ్యక్తికి అసలు ఇవ్వను. ₹1,00,000 2,00,000 జాబ్ చేసే వ్యక్తికైనా నేను ఇవ్వను, ఒక సేవకుడు అయి ఉండాలి, ఆ సేవకుడికే నేను ఇస్తానని ఆయనకే చెప్పాను. చెప్పినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ఇదైతే జరిగేలాగైతే నాకైతే కనపడట్లేదు, నీ చిత్తం అయితే జరిగించు. జాబ్ అవసరం, కానీ ప్రాముఖ్యంగా నీ సేవలో వాడబడతాం అంతగా నా అవసరమయ్యా. నేను నా సమర్పణ కలిగిన జీవితంతోనే నేను సేవకు సమర్పించుకున్నాను. నా చదువును కూడా పక్కన పెట్టి ఆయనను బ్రతికించాడు అని నేను సమర్పించుకున్నాను. సమర్పణ కలిగిన జీవితంతో నేను ఉన్నప్పుడు నన్ను ఎవరో తెలియని వ్యక్తికి ఇచ్చి కట్టబెట్టి ఏదో జాబ్ చేస్తుంటే మీ అందరిలాగా ఒక విశ్వాసంగా కూర్చుంటే ఇంకా ప్రాణం పోయింది. బ్రతికినా ఒకటే, చనిపోయినా ఒకటే. ఎందుకంటే సమర్పణ కలిగిన జీవితంతో నేను బ్రతికితే నీ కొరకే బ్రతకాలి, అనేక మందికి నీ సువార్త ప్రకటించాలి, చావైనా చనిపోయిన క్షణములైనా నీ గురించి నేను ప్రకటించాలని నేను ఎప్పుడూ తీర్మానం తీసుకున్నా. అలా జీవిస్తున్నప్పుడు కుటుంబం అంతా సేవకుల కుటుంబం అంతా బాగానే ఉంది. వ్యక్తి గురించి ప్రార్థన చేసినప్పుడు నాకు ఒకటే దర్శనం వచ్చింది. చాలా నెలలు అయిపోయింది, ఒకటే దర్శనం వచ్చింది. ప్రభావత్ అత్తయ్యను ఆయన వచ్చి మా ఇంట్లో కూర్చొని భోజనం చేసి మాట్లాడి వెళ్ళినట్టుగా దర్శనం వచ్చింది. దర్శనం వచ్చిన 2 వారాలకి అనుకోని రీతిగా వాళ్ళిద్దరే మా ఇంటికి వచ్చారు. తాతయ్యలు కూడా రాదు, వాళ్ళిద్దరే వచ్చారు. అప్పుడు నేను దర్శనాన్ని నమ్మాను. అవునయ్యా, ఈ వివాహం నీ చిత్తమే. నేను పొరపాటు పడ్డానేమో, నేనేమన్నా తప్పుగా ఆలోచించానేమో అని ప్రార్థన చేసుకున్నాను. అలా దేవుడు ఈ వివాహం విషయంలో ఎంతో గొప్ప కార్యం, 1 కాదండి 2 కాదండి, ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యాలు వివరించడం చాలా సమయం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఆయన చేసిన మేలులు ఇంత అంత కాదు. నేనైతే సమర్పణ కలిగిన జీవితంతోనే సమర్పించుకున్నాను. ఈ వివాహం విషయంలో ఒకే ఒక్క మాట అడిగా. వాళ్ళు నన్ను అడిగారు, అది నేను చెప్పను. నేను ఒకే ఒక్క మాట అడిగా, నువ్వు జాబ్ చేస్తే నేను నీతో పాటు రావాలి, నేను సమర్పించుకున్నా దేవుడి సన్నిధిలో ఉండాలని. ఏంటి, నువ్వు జాబ్ చేస్తే నీతో పాటు రావాలి, నేను ఎక్కడ ఉండాలి? ఒకే ఒక్క మాట చెప్పాడు. నేనైతే దేవుడే చెప్పించాడు అనుకున్నా. ముందు సేవ చేద్దాం, దేవుడి చిత్తమైతే జాబ్ చేద్దాం. కానీ నేనైతే తన నోటి నా మాట అయితే ఊహించలేదు. ఇది దేవుడి చిత్తమని నాకు అప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ప్రార్థన చేసుకోవడం ప్రారంభించా. అయ్యా, నేను ఏ పాటి దాన్నయ్యా, దేనికి అర్హతే లేని దాన్ని, అలాంటి నన్ను ఈ కుటుంబంలో సేవకులు గనులైన కుటుంబంలో నన్ను పెడుతున్నావు. నీ చిత్తం లేని నేను ఇక్కడికి రాను. ఏదో నీ అవసరం నా పట్ల ఇక్కడ ఉంది, నీ ప్రణాళిక నా పట్ల ఇక్కడ ఉంది, అందుకని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావని అదే ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకునేదాన్ని. ఎంగేజ్మెంట్ అయినా, వివాహం దగ్గరకు వచ్చినా అదే ప్రార్థన చేసుకునేదాన్ని. నీ చిత్తం లేని ఇక్కడికి రానయ్యా, ఏదో నీ ప్రణాళిక గొప్పగా ఉంది ఇక్కడ, అది ఏదో ఉంది, అందుకని నన్ను ఇక్కడికి నడిపిస్తున్నావు. ఒకే ఒక్క ప్రార్థన చేసుకున్నా. ఏ కన్న తండ్రి అయినా కానీ తన ఆడపిల్లని ఊర్లోనే ఇచ్చుకోవాలనుకుంటాడు, ఊరు దగ్గరలోనే ఇచ్చుకోవాలనుకుంటాడు. నేనైతే ఒక్కనే ఒక కుమార్తెనండి, మా నాన్నకైతే ఇంత దూరం పంపించడం ఇష్టం లేదు. అలా నేను ఈ ప్రణాళిక ఉంది, నేనైతే ఏడ్చాను. అంత దూరం నన్ను ఇస్తున్నారు, అంత దూరం నన్ను ఇస్తున్నారు. ఎవరో తెలియని వ్యక్తులు, నాకు తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. సంఘం అంటున్నారు, సేవ అంటున్నారు, నాకేం తెలియదు అని నేను ప్రార్థన చేసినప్పుడు మా నాన్న ఒకే ఒక్క మాట చెప్పాడు, దేవుడి చిత్తం లేదే వాళ్ళు ఇక్కడికి రారు, దేవుడి ప్రణాళిక లేదే నువ్వు అక్కడికి వెళ్ళవు, దేవుడి చిత్తం కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, దేవుడి ప్రణాళిక కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తున్నావు, ప్రార్థన చేయండి. అదే ఎత్తిపెట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరొక దర్శనం ఇచ్చాడు. తాతయ్య, నాయనమ్మ ఇంటి ముందు నుంచున్నారు.
వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న ఇంట్లోకి వచ్చి టిఫిన్ చేసి మాట్లాడుకొని వెళ్తున్నప్పుడు తాతయ్య నాయనమ్మ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మరీ బయటకు వచ్చారంట. ఆ దర్శనం వచ్చింది. వచ్చినప్పుడు నేను దేవుని స్తుతించాను. అయ్యా, నీ ప్రణాళిక చాలా గొప్పది, నువ్వు ఎంతగానో అవునమ్మకం నాలో వస్తుందని నువ్వు మాట్లాడుతున్నావు, దర్శనాలు ఇస్తున్నావు, నాకైతే తెలియదు, కానీ నీ చిత్తం నేరం జరిగించని ప్రార్థన చేసుకున్నాను. అలానే దేవుడి సన్నిధిలో రోజు కనిపెట్టి వివాహం విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు వివాహం వచ్చింది. వివాహం వచ్చినప్పుడు ఒక్కటే ప్రార్థన చేశాను, ఇది పట్టుకొని నేను ఇక్కడికి వస్తున్నా. చాలా మంది వివాహంలో కొబ్బరికాయ పట్టుకొని వస్తారు. నన్ను అడిగారు, నేను అది పట్టుకోలా, ఇదే పట్టుకున్నా. నా తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి వస్తున్నా, నిన్ను పట్టుకొని నేను ఈ ప్రాంతం వస్తున్నా. నాకు ఎవ్వరూ తెలియదు, నువ్వు ఉంటే చాలు ఈ ప్రాంతంలో, నాకు నీ ఒక్కడు ఉంటే చాలయ్యా. నేను పట్టుకొని నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం నుండి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఆయన చేసిన మేలులు అస్సలు వర్ణించలేము. వివాహం విషయంలో కూడా, భోజనాల విషయంలో కూడా ఒకటే ప్రార్థన చేశాను. ఎందుకంటే అక్కడ జరిగేటప్పుడు అందరూ నేను గమనిస్తూ చూస్తూ ఎంతమంది వచ్చారు, ఎంతమందికి వండాలని అన్ని చూసుకుంటా ఉంటాను అమ్మ దగ్గర. అక్కడ వివాహం చూసేసరికి చాలా మంది జనం ఉన్నారు. భోజనం చూస్తే కొంచెమే ఉన్నట్టు అనిపించిన మనసుకి ఒకటే ప్రార్థన చేశాను, అయ్యా 5 రొట్టెలు 2 చేపల వలె నువ్వు ఆశీర్వదించావుగా, మరి ఇక్కడ ఆశీర్వదించవా? కానాను వివాహంలో నువ్వు గొప్ప కార్యం చేసావుగా, ఇక్కడ చేయవా అని నేను అక్కడ కూర్చున్నా కానీ ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసినప్పుడు మిగిలిని తెల్లారే కూడా తిన్నా. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, వివాహం అయిన తర్వాత బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక కారు ఎక్కి కూర్చున్నప్పుడు మిస్సీ చెప్పింది, వదిన నీ చెవుది ఆలబడుతుందని. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, చెవుది ఆలబడుతుంది, చెవులు చూస్తే పోయింది. ఇంతమంది తిరిగారు, అక్కడ చూస్తే మట్టి నేల, ఇది దొరకడం మాకైతే అసాధ్యం, నీకైతే సాధ్యమే, నీకు అసాధ్యం ఏది లేదుగా. ఆకాశంలో నుంచి నువ్వు తొంగిలించాలనుకో నీకు అంటే పడుతుంది. నువ్వు మాత్రం ఒట్టి చెవులతో నన్ను ఇంటికి పంపిస్తావు, మళ్ళీ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు యేసయ్యా, నువ్వు మాత్రం నాకు కనపడేలాగా చెయ్యని. నేను ఏడుస్తానే కారెక్కి ఏడుస్తానే ఉన్నా, మౌనముగానే ఉన్నా, కానీ ప్రార్థన చేసుకుంటున్నా. అది దొరకాలి, ఎట్లయినా దొరకాలి, ఎవరికంటైనా పడాలి, కానీ ఇంతే ఉండదు. ముట్టపోయినా కనపడితేమో కానీ సీనపోతే కనపడదు, మనందరికీ తెలుసు. కానీ అది కనపడదు. ఆశ్రయం మమ్మ తీసుకుంది, ఇంకా వదిలే ఇంకోటి పంపిస్తాలే అంటుంది. కానీ నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నా, నాకు అది కావాలయ్యా, ఇంత ఘనంగా జరిగింది, నువ్వు నాకు అదొకటి చేయవా? నువ్వు చేస్తావు, నువ్వు గొప్ప దేవుడివి, నేను ఈ సందర్భంలో సాక్ష్యం చెప్తానయ్యా అని ప్రార్థన చేసుకున్నా. కొంచెం దూరమే, దగ్గరకు వచ్చేటప్పటికి అత్తయ్య ఫోన్ చేసి నాకు దొరికిందమ్మా అని. దేవుడు అక్కడ కూడా గొప్ప కార్యం చేశాడు. ఆయన చేసిన మేలులు ఇంత అంత కాదండి. మా వివాహం విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఈ రీతిగా నిలబెట్టాడంటే అది దేవుడి కృప మాత్రం. ఈ రోజున దేనికి అర్హురాలి కానీ నన్ను మరి ఇంత గొప్ప సేవకుల మధ్యలో నిలబెట్టి వివాహం విషయంలో కానీ, మొదటి నుంచి మా వివాహం విషయంలో జరుగుతున్న కార్యాలు కానీ దేవుడికి మహిమ కలుగును కాక. ఈ చిన్న సాక్ష్యాలన్నీ దేవుడి నుంచి ఆశీర్వదించు కాక. ఆమేన్.